హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేసింది. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పంపిణీ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, మొదట ఏ జిల్లాలలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, అలాగే మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, ఈరోజు దివ్యాంగులక, వృద్ధులక, వితంతువులక, లేదంటే స్థలం కలిగి ఉండి అలాగే కొంతమంది అందరికీ కూడా ఇవ్వబోతుందా అనే అంశాలకి సంబంధించి ఈరోజు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుండి నా ప్రశ్న మీకు ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి 500 మందికి ఒక సర్వేయర్ తోటి ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి సర్వే చేపడుతున్నారు. మొదటి విడతలో ఇవ్వడానికి, ఇక రెండో విడతలో కొంతమందికి ఇవ్వడానికి అలా. సో మీ వద్ద సర్వే అనేది జరిగిందా, జరగలేదా? ఒకవేళ జరిగి ఉంటే ఎస్ జరిగింది అని చెప్పేసి ఎస్ అని కామెంట్ చేయండి, జరగకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన నమూనా ఇలా ఉండబోతుంది. ఇంటి నిర్మాణం 5 లక్షల రూపాయలు అనేవి ఈ ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అతి తక్కువ ధరలోనే రా మెటీరియల్ని కూడా అందించబోతుంది అనమాట. రా మెటీరియల్ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఆఫ్ 250 రూపాయల సిమెంట్ బస్తా ఉందనుకోండి, డిస్కౌంట్లో 20% డిస్కౌంట్లో ఇవ్వడం, లేదంటే 200కే ఇవ్వడం, లేదంటే 180 రూపాయలకి, ఇలా ఏదో ఒక రీతిలో డిస్కౌంట్లో అని చెప్పేసి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు. సో మొత్తానికైతే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రాధాన్యత కనుక చూసుకున్నట్లయితే మొదట దివ్యాంగులకి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వ్యాఖ్యలో చూసుకున్నట్లయితే సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించబోతున్నాం, అయితే తొలి విడతలో దివ్యాంగులు, వితంతువులకు అవకాశం ఇస్తున్నామని చెప్పేసి వారు తెలిపినట్లుగా సమాచారం చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటి అంటే, గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చి ఉన్న వాళ్ళకి ఉండదు. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక పర్సన్ బాయ్ కనుక ఉంటే, అంటే ఎవరైతే పురుషులు కనుక ఉంటే వాళ్ళకి కాకుండా మహిళలకి మాత్రమే ఇంటి కేటాయింపు పత్రాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. సో ఇదొక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సర్వేని నిర్వహించగా చాలా వరకు పెంకుటిల్లులు, అలాగే పెంకుటిల్లులు అనే కాకుండా కొంతమంది సిటీస్లలో, అర్బన్ ఏరియాలలో ఇంటి స్థలం లేని వారు కూడా ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మరి బహుశా వారికి ఏ టైం కేటాయింపులో చేస్తుంది అన్నది అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. ఇక మీ అందరికీ తెలుసు, 5 లక్షల రూపాయలు ఉచిత భూమిని ఉద్యమకారులు అయితేనేమో 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వబోతున్నారు. దీంతో పాటుగా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఇంటి నిర్మాణానికి కావాల్సిన సిమెంటు, ఐరన్, అలాగే ఇసుక, వీటిని రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే ఇచ్చే విధంగా కూడా చర్యలు చేపడుతుందనే సమాచారాలు తెలుస్తున్నాయి. వీటికి సంబంధించిన జాబితాను సంక్రాంతికి అంటే జనవరి 10 లేదా 12వ తారీఖులలో విడుదల చేయొచ్చు అనే సమాచారం తెలుస్తుంది. జనవరి 12 లేదా జనవరి 10వ తారీఖు నాడు తుది జాబితా వస్తుందనే కొన్ని అప్డేట్స్ తెలుస్తున్నాయి. కొన్ని అప్డేట్స్ ఏమో ఇది చాలా టైం బట్టే అవకాశాలు కూడా అనేది తెలుస్తుంది. సో ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.